ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం. నా పేరు సంజయ్ రెడ్డి. నేను నల్గొండ జిల్లా హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఇవాళ ఇక్కడి దాకా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా నేను రావడానికి దీని వెనుక భయంకరమైన వేధింపులు, తట్టుకోలేనటువంటి బాధలు, సూసైడ్ చేసుకోవడం తప్ప అనివార్య స్థితిలో భార్య, పిల్లలు, కుటుంబం గుర్తుకొచ్చి, న్యాయం గుర్తుకొచ్చి, ఇక ఆఖరిగా సమాజంలోకి వెళ్ళే, ప్రజలలోకి వెళ్ళే మా బాధలు ఏందో వివరించుదామని ఇక్కడ దాకా వచ్చాను. ఇది 2021లో హాలియా జూనియర్ కళాశాలకు విజయనాయక్ అనే ఒక లెక్చరర్ ప్రమోషన్ మీద ప్రిన్సిపాల్గా వచ్చినప్పటి నుంచి ఇవి మొదలయ్యాయి. ఈ విజయనాయక్ రాకముందు 2018 నుంచి అదే కాలేజీలో అదే స్టాఫ్ ఉన్నారు. ఇతని కంటే ముందు ఇద్దరు ప్రిన్సిపల్స్ పనిచేసినారు, చిత్రం యాదగిరి, తయబా మేడం అని. ఏ ఒక్క చిన్న సమస్య కూడా లేదు. విజయనాయక్ రావడంతో అసలు కొద్ది రోజుల నుంచే మొదలైనాయి. అతడు అసలు పూర్తిగా ఏదో ఆశించి, ఏదో స్వప్రయోజనం ఆశించి, ఒక షార్టిస్ట్ లక్షణాలతోటి ఆయన పరిపాలించడం అనేది ప్రారంభించినాడు. ఒక స్టాఫ్ మీటింగ్లో మాట్లాడినా, ఎవరైనా ఇది అడిగినా మాట్లాడకంటాడు, నీ సంగతి చూస్తానంటాడు, అధికారులంతా మావోళ్ళే అంటాడు, 3 బస్సులు మారుతాయంటాడు నా జోలికి వస్తే. అడిగే పరిస్థితి లేదు. ఒక కాంట్రాక్ట్ లెక్చరర్ని రెగ్యులర్ అయ్యే ముందు పాపం 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు ఆయన. అతని మీద ఇతనికి చదువు చెప్పరాదు, స్టాఫ్తో మంచిగా ఉండడాన్ని రిపోర్ట్ రాసినాడు. అనేక బాధలు పడి ఏడ్చి రాజీ పడ్డాడు. మరొక లెక్చరరు నీ ఏదో బూతు మాట అంటే హాలియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడనే ఉన్నటువంటి సాగర్ కాలువలో దూకడానికి కూడా ప్రయత్నం చేసింది. ఆమె రాజీ కుదుర్చుకున్నాడు. ఆమె తట్టుకోలేక పత్రికలలో కూడా వచ్చింది. తట్టుకోలేక ఆమె వేరే చోటికి మార్చుకొని పోయింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంకొక మహిళా లెక్చరర్ని అతను హుజూర్నగర్లో పనిచేస్తున్నప్పటి నుంచి వేధిస్తున్నాడు. ఆమె ఇంటర్మీడియట్ వ్యవస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అసలు ఏమాత్రం చీమగుడ్డంతలు లేకుండా కూడా వాళ్ళు దాన్ని లెక్క చేయకుండా ఉండి మరింత వేధింపులు ఎక్కువ చేసినాడు. ఆ విషయాన్ని తెలుసుకొని, ఆ మేడం ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకొని, ఆ తర్వాత అనివార్య స్థితిలో ఆమె పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కేసు పెడితే వాళ్ళు ఈమె చూపించిన ఆధారాలను చూపించి వెంటనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినారు. కేసు 354A 354D కేసు, లైంగిక వేధింపుల కేసు బుక్ చేసినారు. అప్పుడు కానీ పోలీస్ కేసు బుక్ అయినాక కానీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఆఫీసర్ నేసినది. వరంగల్ ఆర్జేడి డిఐఓ అయినటువంటి గోపాల్ నాయక్ నేసింది. వారు వచ్చి నవంబర్ 1 నాడు విచారణ చేసినాడు. ఆ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేసినాయి కాలేజీ ముందు. ఆ సంగతి అక్టోబర్ 30 నాడు మీడియాలో వస్తే కానీ నవంబర్ 1 నాడు ఎంక్వైరీ కమిటీ వచ్చింది. ఎంక్వైరీ కమిటీ పూర్తిగా అతనికి వ్యతిరేకంగా ఆ మేడం ఫిర్యాదు నిజమే అని రిపోర్ట్ రాసి పంపించింది పై వాళ్ళకి. ఇక నేను మాటికి కులం పేరుతోటి నేను అగ్రవర్ణం కావడం, అతను దళితుడు కావడం, ఇదేమన్నా పాపమా శాపమా? నేను 33 సంవత్సరాలుగా నేను ఈ వ్యవస్థలో ఉన్నాను. ఈ 33 సంవత్సరాల నుంచి నా మీద ఒక స్టూడెంట్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఎవరన్నా నా మీద ఫిర్యాదు చేశారా? ఇంత ఫిర్యాదు చేశాడా? ఇంతవరకు చేయలేదు. ఈ విజయనాయక్ వచ్చిన కానించి డిఐఓ వాళ్ళవాడని, ఆర్జేడి వాళ్ళవాడని నన్ను కులం పేరుతో పేదిస్తున్నాడని, కులం పేరుతో అడ్మినిస్ట్రేషన్ చేసుకోనివ్వడం లేదని రాయడం అనేది జరిగింది. ఇక విసిగిపోయి అక్టోబర్ 25, 2023 రోజున నేను 14 పేజీల
మొత్తం ఈయన యొక్క ఈ బుక్లెట్లో వివరించడం జరిగింది. నవీన్ మిట్టల్ గారని మాకు ఒక సమర్థుడైనటువంటి కమిషనర్గా ఉండే, వారు తక్షణమే చర్య తీసుకుంటాడు అనే విచారణ జరిగిస్తాడనేటటువంటి నమ్మకంతో వారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఆనాడు హైర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాకాటి కరుణ మేడం గారికి ఫిర్యాదు చేసినాను, ఆర్జేడీగా జయప్రదాబాయి మేడం ఫిర్యాదు చేసినాను, జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాను. అసలు ఆ ఫిర్యాదు ఏమైపోయిందో తెలియదు. ఈలోగా ప్రభుత్వం మారింది. తర్వాత మాకు ఇంటర్మీడియట్ బోర్డుకి కొత్త కమిషనర్గా శృతి ఓజా మేడం గారు వచ్చినారు. వారు రాగానే మళ్ళీ ఇతడు నేను ఫిర్యాదు చేసిన సంగతి తెలుసుకొని మరింత వేధింపులకు అవమానాలకు గురి చేస్తుంటే ఇక మళ్ళా లాభం లేదని శృతి ఓజా మేడం గారికి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది జనవరి 3వ తారీఖు నాడు. ఆ ఫిర్యాదు ఏమైపోయిందో తెలియదు. సంక్రాంతి తెలవల తర్వాత 2023 జనవరి 18 నాడు ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తూ ఆయనకి ఒక ఈవినింగ్ మెసేజ్ వచ్చింది కళాశాలకి. ప్రిన్సిపాల్ ఆ మహిళా లెక్చరర్ని లైంగికంగా వేధించినందుకు పోలీస్ కేసు నమోదైనందుకు విచారణలో తేలినందుకు అతన్ని సస్పెండ్ చేస్తూ వచ్చింది. చిత్రం ఏంటంటే ఆ వార్త తెలుసుకున్న తర్వాత మేము ఇంటికి ప్రయాణం అయిపోతుంటే మార్గ మధ్యంలో 4:30కి నా సెల్ ఫోన్కి క్రమశిక్షణ చర్య కింద నన్ను గద్వాల జిల్లా గట్టూకి ట్రాన్స్ఫర్ చేస్తూ నాకు వచ్చింది. నేను ఆశ్చర్యపోయినా, కాలేజ్ స్టాఫ్ అంతా ఆశ్చర్యపోయారు. అసలు దేనికి వచ్చిందో మా మీద ఏ ఫిర్యాదు లేదు, ఏదీ లేదు, విచారణ లేదు, ఏమీ లేదు, మాకు తెలియకూడదు తెలియదు. నేను వెంటనే మరుసటి రోజే కమిషనర్ గారికి వచ్చి ఇదంతా అన్యాయం మేడం, ఇదంతా అంటే ఆమె ట్రాన్స్ఫరే కదరా పోరాదన్నది. కాదు మేడం, డిసిప్లినరీ యాక్షన్ కింద ట్రాన్స్ఫర్ చేసిరంటే అటువంటిది ఇది లేదే, మీ ఆర్డర్ చూపించండి అన్నది. నా ఆర్డర్ చూపించి ఆమె ఆశ్చర్యపోయింది కమిషనర్ గారు. డిసిప్లినరీ యాక్షన్ అనేది చూసి వారం రోజుల విచారణ చేయిస్తానన్నది, చేయించలేదు. మళ్ళీ నేను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి లేఖని, సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీరెడ్డి గారి లేఖలను తీసుకొని పోయినాను. ట్రాన్స్ఫర్ చేస్తే చేసినారు, మళ్ళీ ఆలియాలకైనా ఇవ్వండి లేదా మిర్యాలగూడకైనా ఇవ్వండి అని పరిశీలిస్తానన్నటువంటి కమిషనర్ గారు ఫిబ్రవరి 8వ తారీఖు నాడు నాకు మళ్ళీ మన సెల్ మెసేజ్కి ఏమొచ్చిందంటే గట్టు నుంచి వికారాబాద్కు ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చింది. అందులో ఏముందంటే మాడిఫికేషన్ అని ఉంది. నేనేం లెటర్ పెట్టలేదే. గట్టు నుంచి ఎందుకు చేసినారంటే గట్టులో పోస్ట్ లేదు, గట్టులో తెలుగు పోస్ట్ లేదు. కక్షతోటి విజయనాయక్ అనే మా వాన్ని సస్పెండ్ అవుతున్నాడు కదా. ఏ కేసులో సస్పెండ్ అవుతుండు? ఆ లేడీ లెక్చరర్ ఇచ్చినటువంటి కేసులో సస్పెండ్ అవుతుంది కదా. మీడియాలో మా పరుగు పోద్దని దాన్ని డైవర్ట్ చేయడానికి ఏం చేసినట్టు నల్లు బలి చేసినారు. విషయాన్ని నా మధ్యన విజయనాయక్ మధ్యన పంచాయతీ అని అనుకోవాలని సమాజం అంతా నన్ను బలి చేసినారు. ఆ కక్షలో ఆ కోపంలో వాళ్ళు పోస్ట్ ఉన్నది కూడా చూసుకోలేదు ఆర్జేడీ గారు. మరి ఆర్జేడీ గారు ఉన్నతాధికారి, అసలు అక్కడ ఇంతమంది సెక్షన్స్లో అందరు ఉంటారు, వాళ్ళు కనీసం అక్కడ పోస్ట్ ఉందో కూడా లేదో కూడా చూసుకోకుండా ఇచ్చినారు. నేను వెంటనే మరుసటి రోజు గట్టు ప్రిన్సిపాల్కి ఫోన్ చేసినాను. సార్ నేను వస్తున్నాను, మీ దగ్గర జాయిన్ అవుతానంటే ఏంది అని అంటే ఇక్కడ నాకు ట్రాన్స్ఫర్ అయింది సార్ అంటే అటువంటి ఆర్డర్సే లేవు అన్నాడు ఆయన. గట్టు ప్రిన్సిపాల్ గారు ఇందులో ఇచ్చినాను, మొత్తం ఆయన పెట్టిన ఫోన్ మెసేజెస్ కూడా ఇచ్చినాను ఇందులో. అసలు ఇక్కడ పోస్టే లేదు, నువ్వు జాయిన్ కావడం ఏంది, మాకు ఆర్డర్ కూడా రాలేదు ఇక్కడికి అని ఆయన మెసేజ్ పెట్టినాడు రిటర్న్గా. నేను ఇక పోవడం అనేది కుదరదు కదా. సరే వీళ్ళు ఇస్తారేమో ఎక్కడికో నేను రిక్వెస్ట్ చేసిన చోటుగా నేను అనుకుంటే నాకు వికారాబాద్కి ఇచ్చినారు. నేను ఎందుకు పోతాను, నేనేం తప్పు చేసినాను? మళ్ళీ మేడం కలిసి నేను ఫోన్ మేడం అని కరాఖండిగా చెప్పేసిన. ఇక నాకు ఈ వ్యవస్థలో న్యాయం జరగదు, వీళ్ళు అన్యాయం చేసే వాళ్ళే బేబీ ఉంటున్నారని ఆ బాధతోటి నేను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఫిబ్రవరి 14 నాడు హైకోర్టును ఆశ్రయించిన. హైకోర్టు 16వ తారీఖు నాడే పరిశీలించి వెంటనే ఆ 2 ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని, గట్టు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని మన వికారాబాద్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ని డిస్మిస్ చేస్తూ ఇతని మీద విచారణ చేసే వరకు అతను పనిచేస్తున్న హాలియా కాలేజీకి పోస్టింగ్ ఇవ్వమని ఇచ్చింది ఫిబ్రవరి 16 నాడు. నేను వెంటనే 20వ తారీఖు లోపల మా ప్రిన్సిపాల్కు, డిఐఓకి, ఆర్జేడీకి, కమిషనర్కి హైకోర్టు ఆర్డర్స్ని సబ్మిట్ చేసినాను. అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. కానీ నాకు పోస్టింగ్ ఇవ్వలే. మరి నేను ఎక్కడ ఉద్యోగం చేయాలి? ఉద్యోగం చేయకపోతే నాకు జీతం రాదు. నేను కళాశాలకు పోతున్నా,
పోతుంటే డిఐఓ, నల్గొండ జిల్లా డిఐఓ అతన్ని కళాశాలకు రానియకండి అన్నాడు ప్రిన్సిపాల్ తోటి. నాకు ప్రిన్సిపాల్ చెప్పినాడు, సార్ మరి నేను ఎక్కడికి పోకుండా రోడ్డు మీద ఉంటే రేపు జీతం ఎవరు ఇస్తారు? కోర్టు నాకు ఇక్కడ ఉద్యోగం చేయమని ఇక్కడికి ఇచ్చింది ఆర్డర్ అని నేను పోయినాను, ఎట్నే పోయినాను. అక్కడికి నేను వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా నాకు లెటర్లు రాసిచ్చినారు నేను వచ్చినట్టుగా కూడా. నాకు పోస్టింగ్ ఇవ్వకపోగా నేను ఫిబ్రవరి 16 నాడు హైకోర్టు ఆర్డర్ ఇస్తే దాన్ని పక్కకు పడేసి మార్చి 27 నాడు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఏమని? నేను కాలేజీకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నట్టుగా. మరి న్యూసెన్స్ చేస్తున్నట్టుగా ఎవరు చెప్పినారు? ప్రిన్సిపాల్ ఇచ్చినటువంటి లెటర్ కూడా ఉంది ఇందులో. ప్రిన్సిపాల్ ఏ న్యూసెన్స్ చేస్తున్నట్టుగా ఏమి ఇవ్వలే. ఇతను హైకోర్టు ఆర్డర్ పట్టుకొని కాలేజీకి వస్తున్నాడు, ఏం చేయమంటున్నారు మాత్రం ఇచ్చినాడు. నేను న్యూసెన్స్ చేస్తున్నట్టుగా డిఐఓకి, ఆర్జేడీకి ఎవరు చెప్పినారు? వాళ్ళు కావాలని. నేను షోకాజ్కు సమాధానం రాసినా అది పక్కకు పోయింది. మళ్ళీ నాకు ఎప్పుడు ఇచ్చినారంటే పోస్టింగ్ ఆగస్టు 5, 2024 ఇచ్చినారు. 5.5 నెలల కాలయాపన తర్వాత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని పక్కకు పడేసి వాళ్ళు లెక్క చేయకుండా నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చి బెదిరింపు ధోరణులకు దిగారు. నేను ఆగస్టు 6వ తారీఖు 2024 ఆలియా కాలేజీలో చేరిన. ఆ తర్వాత ఆ వెంటనే నేను జీతం కోసం, నా పెండింగ్ జీతం కోసం అప్లికేషన్ పెడితే ప్రిన్సిపాల్ ఎమ్మటే ఫార్వర్డ్ చేసినాడు. 3 నెలలైనా ఏ కదలిక లేదు. మళ్ళీ రెండోసారి ఈ కొత్త కమిషనర్ గారు వచ్చారు, కృష్ణ ఆదిత్య గారు. వీరు వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టారు. మళ్ళీ 4 నెలలైనా కూడా దానికి ఏది లేదు, ఏ కదలిక లేదు. నేను స్వయంగా ఇప్పుడున్న కమిషనర్ గారు శ్రీ కృష్ణ ఆదిత్య గారిని కలిసి వివరించడం జరిగింది. నేను పరిశీలిస్తా అన్నాడు మేల. ఈ రోజు వరకు కూడా దానికి ఏమైందో తెలియదు. నేను ఏం తప్పు చేసినాను? నేను ఫిర్యాదు చేసింది అక్టోబర్ 25, 2023. నా మీద ప్రిన్సిపాలు నా మీద అది తెలుసుకొని ఎప్పుడు చేసినాడు? నవంబర్ 2వ తారీఖు నాడు. క్లియర్గా ఉన్నది ప్రొసీడింగ్స్. నేను అక్టోబర్ 25 నాడు చేస్తే నా మీద ఆయన నవంబర్ 2 నాడు చేసినాడు. ఏమని? సంజయ్ రెడ్డి అనేటటువంటి తెలుగు లెక్చర్ అగ్రవర్ణ అహంకారంతో తర్వాత అందరినీ గ్రూపులు కూడా కడుతూ ఓ సంతకం అనే పత్రికను నడుపుతూ నన్ను అడ్మినిస్ట్రేషన్ చేయించుకోవడానికి రాసినాడు ఆయన నవంబర్ 2కి. ఆ వెంటనే మరుసటి రోజే డిఐఓ గారు నా మీద యాక్షన్ తీసుకోమని రాసినాడు. ఏది? పై వాళ్ళకి, ఇతన్ని వేరే కాలేజీ షిఫ్ట్ చేయమని. ఆ వెంటనే ఒక విద్యార్థి సంఘం చందర్రావు పీడిఎస్ అది కూడా ఇచ్చినాను బుక్లెట్ల. ఆ విద్యార్థి సంఘం ఇచ్చినాడు. ప్రిన్సిపాల్ ఏం ఫిర్యాదు చేశాడో ఆ విద్యార్థి సంఘం ఆయన పేరుతో కూడా ఫిర్యాదు అదే ఉంది. మేము ఎంక్వైరీ చేసి ఆ విద్యార్థి సంఘం లేదు అక్కడ. అసలు ఆ సంఘం, ఆ పిల్లవాడు కూడా లేడు వాడు అక్కడ. వాళ్ళే క్రియేట్ చేసినారు ఒక సపోర్టింగ్గా. అంటే అసలు ఏమిటి? అంతా అధికారులం అంతా మాదే, కింది నుంచి మీద దాకా మేమే. ఒక ఆదేశం ఇస్తే పోతాడు వాడు చచ్చినా ఏం లేదు, వాడు పెళ్ళం ఆగమైపోయినా, కుటుంబం ఆగమైపోయినా ఏం లేదు, ఉద్యోగం పోయినా ఏం లేదు, సర్వీస్ పోయినా ఏం లేదు, ఏం పోయినా ఏం లేదా? మరి మాకేమున్నది అధికారం? ఇదంతా నాకు వీళ్ళు చేసిన కుట్రంతా ఎప్పుడు తెలిసిందంటే నేను ఆగస్టు 5 జాయిన్ అయిన తర్వాత తెలిసింది. నేను కాలేజీ పోయినాక ఇన్ని కుట్రలు చేసింది. అప్పటిదాకా నా మీద ఎందుకు చేసినారో తెలియదు. కేవలం అందులో ఏముంది ప్రొసీడింగ్స్లో, నాకు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ప్రిన్సిపాల్ని కులం పేరుతో వేధిస్తున్నందుకు సంతకం అనే పత్రిక నడుపుతున్నాడనే కారణం చేత ఇతని క్రమశిక్షణ చర్య కింద పోనీయండి. ఎవరికైనా ఫిర్యాదు చేసేటటువంటి హక్కు ఉంది. ఆయన దోషి కావచ్చు, ఏది కావచ్చు. ఆయన చేసింది ఎప్పుడు? నా మీద ఫిర్యాదు, ఆయన మీద నాన్ అవైలబుల్ కేసు బుక్ అయినాక ఆయన నవంబర్ 2 నుంచి నవంబర్ 1 నాడు విచారణ జరిగింది ఎంక్వైరీ ఆఫీసర్ ద్వారా ఆ మేడం ఫిర్యాదు మీద. ఇతడు నవంబర్ 2 నాడు చేసినాడు నా మీద కమిషనర్కి. అప్పుడు ఈయన పరారులో ఉన్నాడు. పోలీసులు కాలేజీకి వచ్చినారు. ప్రిన్సిపాల్ కోసం కాలేజీకి వస్తే పరారులో ఉన్నాడు. 2 నుంచి నవంబర్ 23 దాకా పరారులో ఉన్నాడు. ఆ టైంలో చేసినాడు. ఎంత విచిత్రమైనటువంటి పరిపాలన జరుగుతుందంటే ఈయన నవంబర్ 23 నాడు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి కాలేజీలో మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది. 5 నిమిషాలే ఉన్నాడు. ఉదయం పూట సంతకం, సాయంత్రం పూట సంతకం, 2 సంతకాలు పెట్టుకొని పోయిండు 5 నిమిషాలే ఉండి. ఇది ఎవడిచ్చాడు అధికారం? అందరం చూసి బిత్తరపోయినాం స్టాఫ్ అంతా. నవంబర్ 23 నాడు 2 పూటల్లో సంతకాలు పెట్టుకున్నాడు. గమ్మత్ ఏంటంటే నవంబర్ 22 నాడు జిల్లాధికారి వచ్చినాడు మా కాలేజీకి. ఈయన రావడం కంటే ఒక రోజు ముందు
వచ్చి రిజిస్టర్ కూడా వెరిఫై చేసి వెరిఫైడ్ అని కూడా రాసినాడు. కానీ ఈయనకు ఉన్నటువంటి ఆ ఖాళీలలో మాత్రం ఏమేయలే, సిఎల్స్ కానీ మెడికల్ లీవ్ కానీ ఏమేయలే. ఈ ప్రిన్సిపాలే వచ్చి 5 రోజులు సిఎల్ వేసుకున్నాడు, మిగతా మెడికల్ లీవ్లు వేసుకున్నాడు. అసలు ఇది మేము ఇంతవరకు నా 33 సంవత్సరాల సర్వీసులో చూడలే ఇటువంటి దాన్ని. మేమందరం నిస్సహాయం, ఏం చేయలేని స్థితి. అందరూ కాంట్రాక్ట్ లెక్చరర్లు, మేమందరం ఎవరం ఏం చేయలేని స్థితి. మా మా బతుకంత ఎట్లా ఉంది, అరచేతిలో ఉన్నది మా ప్రాణం అంతా కూడా. అసలు ఇదంతా చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో మన ఆ ప్రిన్సిపాల్ గారు, నేను ఈ బుక్లెట్లో ఉన్నటువంటి అన్నీ ఇప్పటికీ రుజువు చేస్తానంటున్నాను. నేను డిసెంబరు 31 నాడు రిటైర్డ్ అవుతున్నా. రిటైర్డ్ అయిన తర్వాత రికార్డులు మాయం చేసి, ఆధారాలు మాయం చేసి, ఎంక్వైరీ చేసి తూతుంబాలు ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అందుకోసమే నేను సర్వీసులో ఉన్నప్పుడే నేను బహిరంగంగా నేను ఈ అంశాలని మీ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక ఉద్యోగికి ఉండేటటువంటివి 22 సిఎల్స్, విజయనాయక్ 30 సిఎల్స్ వాడుకున్నాడు. రికార్డు ఉన్నది, 30 సిఎల్స్ వాడుకున్నాడు. అతడు ఒక రోజు నల్లగొండకు ఓడి అని రాసుకున్నాడు డిఐఓ ఆఫీస్ పని మీద. ఓడి అంటే ఏంటి సార్? ఆన్ డ్యూటీ. రిజిస్టర్లో సంతకం పెట్టుకున్నాడు. మళ్ళా తన ఇష్టారాజ్యం. ఒక లెక్చరర్ 2 నెలలు కాలేజీకి రాలే, ఆ లెక్చరర్ బదులు ప్రైవేట్ వ్యక్తితో పాఠాలు చెప్పించినాడు, ఏదో ఒప్పందం కుదుర్చుకొని. ఒకరి బదులు సబ్స్టిట్యూట్ నడిపినాడు. అసలు కళ్ళతో చూస్తూ మేము ఇన్ని చేస్తున్నా కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు. అసలు ఈ ప్రిన్సిపాల్ యొక్క విధానం, మూర్ఖత్వము, ఈ వేధింపుల విధానానికి భయపడి ఒక్కడుగు కూడా ముందుకేసే పరిస్థితి లేదు. ఇక చివరి దశలోనే ఫిర్యాదులు చేయడం అనేది జరిగింది. నేను ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఫిర్యాదు చేస్తే అందరికీ ఇగో ఇది నా పరిస్థితి. ఫిర్యాదు చేసిన పాపానికి ఫిర్యాదు చేయకూడదా? నేనేమన్నా ఆయన సస్పెండ్ చేయమన్నానా? ఆయన ఏమన్నా నేరస్తుడు అన్నానా? విచారణ చేయండి అన్నాను, అంతే. విచారణ నేను నా ఫిర్యాదులు ఏం కోరినానంటే, నేను ఒక్కదాన్ని కూడా విచారణలో నేను తేల్చకపోతే నా ఉద్యోగాన్ని మీరు పీకేయండి, నాకు ఏ శిక్షణైనా వేయండి అని కూడా పేర్కొన్నాను. ప్రతి ఫిర్యాదులు అదే పేర్కొంటున్నాను. నేను ఏది రుజువు చేయలేకపోయినా కూడా, ఏ ఒక్కదాన్ని నేను చేసినటువంటి దాన్ని రుజువు చేయలేకపోయినా నేను ఉద్యోగాన్ని వదులుకుంటాను, శిక్ష కూడా వేయండి అన్నాను. నా మీద ఒక కులపరమైన ఆరోపణ అతను చేస్తే, ఎప్పుడూ పరారు ఉన్నటువంటి ఆయన చేస్తే ఉన్నతాధికారులు ఎలా స్వీకరిస్తారు? అసలు చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళేనా? దోషి అక్కడ పోలీస్ కేసు బుక్ అయ్యి వస్తే పోలీసులు అక్కడ వెంటబడుతుంటే వీళ్ళేమో చేరదీస్తారా? చేరదీసి దాని మీద యాక్షన్ తీసుకుంటారా? లేని విద్యార్థి సంఘాన్ని సృష్టిస్తారా? ఎవరు చెప్పుకోవాలి? ఉన్నతాధికారుల దగ్గర పోతే మేము పరిశీలిస్తాం అంటారు, అంతే. పరిశీలిస్తామన్న తర్వాత మేము ఏం చేయలేం కదా. కోర్టుకు పోతే కోర్టు ఆర్డర్ని లెక్క చేయలేదు. పోనీ ఇచ్చిన తర్వాత నా పెండింగ్ జీతం, నా సర్వీస్ అంతా క్లియర్ చేయాలి కదా. నేనేం నేరం చేసినా నా ఇంక్రిమెంట్ కట్ చేసినారు. తప్పు రుజువైతే కదా విచారణ చేసి. ఈ రోజుకి విచారణ లేదు. అదే చూడండి, ఇదే ప్రిన్సిపాల్ విజయనాయక్ మీద ఆ లేడీ లెక్చరర్ ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేసినారు. ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాతనే యాక్షన్ తీసుకున్నారు. మరి అక్కడ అదే కాలేజీలో నేను కూడా ఉద్యోగినే కదా. నా దాని మీద ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. నా మీద విచారణ లేదు. అసలు ఈ రోజు వరకు విచారణ లేదు, అసలు తేలలేదు. నా ఇంక్రిమెంట్స్ కట్టు, నా జీతం కట్టు. ఒక సామాన్య ఉద్యోగుడు ఏం చేయగలుగుతాడు? ఎన్ని చోట్లని తిరుగుతాడు? ఎక్కడికైనా పోతాడు? ఎవరు లెక్క చేస్తారు మమ్మల్ని? మాకు ఏం హోదా ఉంది? ఏదో చిన్న జీతం. నేను 31 సంవత్సరం పార్ట్ టైం లెక్చరర్గా పనిచేసిన. నేను ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకి మిర్యాలగూడెంలో నేను పనిచేస్తున్న కాలంలో 4 సంవత్సరాలు విద్యార్థులకి ఉచితంగా ఫీజులు కట్టించిన, ఉచితంగా పరీక్ష ఫీజు కట్టించిన. నేను అక్కడ మధ్యాహ్న భోజనం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజనం పెడితే నేనే స్వయంగా పిల్లలకు వండించి దగ్గరుండి సర్వీస్ చేసిన. నేను ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో రిటైర్డ్ అయినటువంటి ఉన్నతాధికారుల నుంచి అనేక మందిని గురించి బుక్లెట్లు వేసిన. నేను ఒక విజయనాయక్ అనేటటువంటి ఒక అర్థం పర్థం లేని, చట్టం గురించి తెలియని,
తనకు కేవలం పైన తన వాళ్ళు ఉన్నారు, తన అధికారులు ఉన్నారు, తను ఏం చేసినా నడుస్తుంది అనేటటువంటి ధోరణిలో ఆయన మాటమాడికి నీ సంగతి చూస్తాను, ఎవరైనా ఏదైనా అడిగితే నీ సంగతి చూస్తాను, నీ మీద రిపోర్ట్ రాస్తాను, ఏయ్ ఇదే మాట అని ఇది జరిగింది. నేను మొత్తం దీని మీద సమగ్ర విచారణ చేసి వీళ్ళ అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, కులాన్ని తమ స్వార్థానికి ఎలా వాడుకుంటున్నారో సమగ్ర విచారణ చేయాలి. ఈ సమగ్ర విచారణ చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళని ఈ ముగ్గురిని సర్వీసులో వాళ్ళని తొలగించాలి. తొలగించితేనే అక్కడ వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి, వాస్తవాలు చెప్తారు. వాళ్ళని సర్వీసులు ఉంటే ఎవరు భయపడి నోరు కూడా విప్పరనేది నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్రమాలు అనేటటువంటిది నేను ఇప్పుడు ఒక బాధితునిగా నాకు జరిగింది మాత్రం చెప్తున్నాను సార్. అక్రమాల అంశం అనేటటువంటిది నేను ఎలా రుజువు చేయగలను? ఇది సంజీవ రెడ్డి 31 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంటే తన పెత్తనం చెల్లించి అరే హైకోర్టు ఆర్డర్లు లెక్క చేయకుండా ఒక ఆడమ్మాయిని వేధిస్తే ఆల్రెడీ సస్పెండ్ అయిండు, మళ్ళీ ఆ ఆర్డర్ లెక్క చేయకుండా ఆయన జీతం లేదు ఏం లేకుండా ఈ విధంగా అన్యాయం చేయడం, అది అనేక రకాలుగా చిత్రహింసలు చేస్తున్నాడు కదా. రాజ్యాంగంలో చెప్పినటువంటి వ్యక్తిగత స్వేచ్ఛ కానీ వ్యక్తిగత హక్కుల హననం చేయబడుతున్నది తప్ప వ్యక్తిగతంగా జరిగేటువంటి హక్కులను కాపాడాల్సింది రాజ్యాంగంలో ఉన్నటువంటి విధానంగా ప్రభుత్వ ఉద్యోగులు పై వాళ్ళన సవరించాలి. ఇంతవరకు ఆయన మీద ఎంక్వైరీ చేయరు, ఎవడేం పట్టించుకోకుంటే ఇది ఎక్కడికి పోవాలి ఒక వ్యక్తి. కాబట్టి వెంటనే ఈ ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ చేసిండ్రు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. అదేవిధంగా ఇప్పుడు ఆర్జేడి ఆమె లేడీ, ఆమె కూడా పెద్ద అధికారి. ఇవాళ విద్యా ఒక శాఖ కూడా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ఆ ముగ్గురిని మీరు వెంటనే ఎంక్వైరీ చేసి సంజీవరెడ్డికి రావాల్సినటువంటి జీతభత్యాలు అన్నీ ఇచ్చి ఆయనకు న్యాయం చేయాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంక్రిమెంట్లు 2 ఇంక్రిమెంట్స్ నేను నా మీద వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ చేసిన కాంచి ఇంక్రిమెంట్స్ కట్ చేసుకుంటూ వస్తుంది. అక్కడే ఉన్నా, డ్యూటీలో ఉన్నా. థ్యాంక్ యూ సార్. డ్యూటీలో ఉన్నా, డ్యూటీలో జాయిన్ అయిన కాంచి జీతం వస్తున్నది, కానీ పెండింగ్ జీతం ఇవ్వట్లేదు, పెండింగ్ జీతం ఇవ్వట్లేదు. విచారణ చేయించాలి. లేదు ఇప్పుడు ఆర్థికంగా మానసికంగా సమాజంలో కూడా నేను అన్ని రకాలుగా కోలుకోలేని విధంగా నష్టపోయాను. సో దాని నష్టాన్ని నేను నాకు ఎవరి మీద ఏం కోపం లేదు. ఒకవేళ నా మీద చేసినటువంటి ప్రయోగాలే ఇవాళ దీన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నటువంటిది ఒక సమగ్ర విచారణ చేస్తే ఎంతమంది వస్తారో తెలుస్తుంది, ఎంతమంది అన్యాయానికి గురయ్యారు, ఎంతమంది ఎందుకు భయపడుతున్నారో. నేను ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాను, నేను మెసేజ్లు పెడితే మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత గడగడ వండుతున్నారంటే నిన్ను సస్పెండ్ చేస్తారని. నా మీద వాళ్ళు ఫిర్యాదు చేసినారు, విచారణ చేయలే. నాకు సెల్ ఫోన్ మెసేజ్ వచ్చిందాకా, నాకు క్రమశిక్షణ చర్య కింద నేను ట్రాన్స్ఫర్ చేస్తున్న మెసేజ్ చూసిన దాకా నాకు తెలియదు ఏది కూడా. అంటే ఎవరి మీదనైనా ఒక ఆయన ఇది చేశాడు నన్ను ఇదా అన్నాడు అనగానే విచారణ చేయకుండా శిక్షిస్తారా? ప్రాథమికంగా అదే అంశాన్ని కదా హైకోర్టు అలా ఆర్డర్స్ని డిస్మిస్ చేసింది. నా ప్రధానమైన డిమాండ్ నాకు రావాల్సిన వేతన బకాయిలు క్లియర్ చేయాలి. నా సర్వీస్ని ఎటువంటి రిమార్క్ లేకుండా వాళ్ళు క్లియర్ చేయాలి. తర్వాత నన్ను ఇంత అన్యాయం చేసి ఇన్ని బాధలకు గురి చేసినటువంటి వాళ్ళ మీద సమగ్ర విచారణ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి.
విజయనాయక్ అనేటటువంటి ఆయన మా ప్రిన్సిపాల్. ఇతడు పైన జిల్లా అధికారి ఆర్జేడి తన వాళ్ళే ఉన్నారు అని చేసుకుంటూ పోయాడు. అది రుజువు చేస్తూ ఈయన ఏం చేసినా కూడా వాళ్ళ ఆర్డర్స్ని ఇస్తూ పోయారు. అది జరిగింది ఇక్కడ. దస్తూర్నాయక్, జయప్రదాబాయి నాయక్. సార్ ఏమంటారు? రేపు డిసెంబర్ 31 ఉంది. డిసెంబర్ 31 ఉంది. అందరికి ఇచ్చేసి తీసుకోలే. 5.5 నెలలు ఆపిండ్రు కాలయాపన చేసి. ఇక నాకు ఆ శక్తి లేదు. ఇక ఫైనాన్షియల్గా నేను తిరగాలి ఇవన్నీ నేను ఇక పోనీలే అనుకున్నాను. నేను ఇక అనుకుని రేపు వస్తుందేమో ఎగ్జామ్స్ కదా అది అని అనుకున్నా. చివరికి ఎగ్జామ్స్ కాగానే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వస్తుంది అని ఆగాలి కదా సార్, 1 నెల 2 నెలలు ఆగాలి కదా కోర్టు ఆర్డర్ అన్నప్పుడు. షోకాజ్ నోటీస్ ఇచ్చి ఫిబ్రవరి 16 నాడు హైకోర్టు ఇస్తే మార్చి 27 నాడు షోకాజ్ ఇచ్చారు. నువ్వు కాలేజీకి వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు అంటే కోర్టు పొమ్మనే చెప్పింది, కాలేజీకి అక్కడికే ఇచ్చింది. నువ్వు మా కాలేజీకి రాలేదు, ఇవ్వలేదంటే నేను ఏం చేయాలి అప్పుడు అని నేను రోజుకు పోయేవాని కాలేజీకి. మొత్తం ఇందులో అన్నీ ఉన్నాయి బుక్లెట్లో. ప్రతిదీ కూడా ఆ ప్రొసీడింగ్స్ ప్రతిదీ కూడా ఉన్నాయి. ఇంట్లో నీకు ఆధారాలతో సహా ఉన్నాయి. మాకు ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. నేను ప్రతిదీ కూడా డిపార్ట్మెంట్ పరంగా పద్ధతిగానే పోయినా సార్. నేను ఫిర్యాదు చేసిన, ఉన్నతాధికారులు వివరించిన సార్ నిలబడా. మీడియా మిత్రులకి, నేను ఇప్పుడు ఈయన కేసుని కొత్తగా నేను టేకప్ చేస్తున్నాను. నా పేరు రామ్ నరేష్ కుమార్, హైకోర్టు అడ్వకేట్. బోత్ స్టేట్స్లో కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈయనకి చాలా అన్యాయం జరిగింది. ఈయన ఇంటీరియం సస్పెన్షన్ ఆర్డర్ కూడా పుల్లా కార్తిక్ గారు జస్టిస్ గారు ఇచ్చారు. దాని మీద వాళ్ళు వెకే స్టే కూడా ఇవ్వకుండా ఈయనకి మళ్ళీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అది చాలా ఇల్లీగల్. ఇంకోటి ఏంటంటే, ఈయన మీద కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం 20 కింద ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా చేయాలి. చేయకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు కూడా చాలామంది ఆఫీసర్స్ కావాలని చేశారు. ఈయన కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద కూడా ఎప్పుడు యాక్షన్ కూడా తీసుకోలేదు. ఈయన అథారిటీస్ కూడా వెళ్ళారు, అథారిటీస్ కూడా కన్సిడర్ చేయలేదు. వన్స్ ఈయనకి ఇచ్చింది ఆర్డర్స్ను కూడా హానబుల్ హైకోర్టు దాన్ని ఇంటీరియం సస్పెన్షన్ చేసినప్పుడు వాళ్ళు వికెట్ చేసి వికెట్ అయిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది ఎందుకంటే షోకాజ్ నోటీస్ అన్నది 2 types ఆఫ్ షోకాజ్ నోటీస్. పర్సనల్ నోటీసెస్ బై రిజిస్టర్ పోస్ట్ కూడా వస్తూ ఉంటాయి ఈ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్లో.
అయితే ఈ కేసు ఈయనకి రావాల్సింది, ఈయన ఇంటర్మ్ సస్పెన్షన్ పొందారు, ఈయన శాలరీ ఆపారు. అలా శాలరీ ఆపడం వలన ఈయన ఏం చేశారంటే, రెడ్డి గారు ఒకటే చేశారు. ఆయన పాపం వెయిట్ చేసి చాన్నాళ్ళు కూడా వెయిట్ చేశారు. ఈయన వేస్తే కంటెంప్ట్ కూడా వేయచ్చు, కానీ ఆఫీసర్ మీద గౌరవంతో కంటెంప్ట్ వేయలేదు. కానీ ఈరోజు ఈయనకి రావాల్సింది చాలా అన్యాయం. ఈయన ప్రమోషన్ కూడా రావాలి, ఈయన సర్వీస్ పీరియడ్ కూడా కౌంట్ అవ్వాలి కంపల్సరీ. ఈయనకి చాలా ఇంజస్టిస్ జరిగింది. ఎవరైతే అంటే ఆఫీసర్స్ చేసినా కానీ, అథారిటీస్ కానీ, ఇప్పుడు వీళ్ళ ఎడ్యుకేషన్ కమిషనర్ కూడా ఉన్నారు, ఆయన కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏ ఎలిగేషన్ లేను. ఎవరైనా కానీ ఏదైనా ఎలిగేషన్ ఉన్నప్పుడు డీనోవా ఎంక్వైరీ చేయాలి. ఈయన క్యారెక్టర్ ఏంటి, అసలు ఏంటి, ఈయన ఎందుకు చేస్తున్నాడు అని చెప్పి. ఆ డీనోవా ఎంక్వైరీ కూడా లేదు, అలాంటిది లేదు. కాబట్టి ఈయనకి ఇంజస్టిస్ జరిగింది. ఇక్కడి నుంచి చాలా నేను ఇన్స్టిట్యూట్ స్టెప్స్ తీసుకుంటానికి కేసు గురించి కూడా నాకు చెప్పడం కూడా జరిగింది. అది ఇప్పుడు దాకా జరిగింది. ఈయనకి రావాల్సింది కూడా బకాయిలు కూడా మీ కోర్టు ద్వారా కూడా ఇంకోసారి మేము క్లెయిమ్ చేసుకుంటాం, మీకు మనం చేస్తున్నాం అనమాట. పెద్దలందరికీ నమస్కారాలు. ఎలక్ట్రానిక్ మీడియా అన్ని ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే సంజయ్ రెడ్డి గారిని ఎప్పుడైతే వేధించడం మొదలుపెట్టినరో, ఇక రేపు రాబోయే డిసెంబర్లో ఇంకా వేధింపులకు గురయ్యే అవసరం ఉన్నది. ఒక మానవ హక్కులు ఉపయోగించుకోలేకపోతున్నారు, పౌర హక్కులు ఉపయోగించుకోలేకపోతున్నారు, ఉద్యోగులకు ఉన్నటువంటి హక్కులు కూడా ఉపయోగించుకోలేని స్థితిలో ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. కోర్టు ఆర్డర్లు కూడా అధికారులు దుర్వినియోగం చేసుకుంటూ దాన్ని లెక్క చేయకుండా ఉన్నారంటే ఇక్కడ అధికారులు ఏం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వీరికి గట్టు జూనియర్ కాలేజీకి బదిలీ చేసినప్పుడు అక్కడ పోస్టు ఉన్నదా లేదా అని అధికారులు నిద్రపోయి ఆర్డర్లు ఇస్తున్నారంటే ఇక ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోవాలి. మనం అంతా కూడా సామాజికంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వికారాబాద్ చేసిరంటే ఏది లేకుండానే అక్కడ పోస్టు ఉన్నదా లేదా, అసలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పోస్టులు నేను కూడా అవగాహన లేకుండా పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా వాళ్లే తప్పులు చేస్తుంటే ఈ కోర్టు ఆర్డర్ను కూడా వాళ్ళు లెక్క చేయట్లంటే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. రేపు పాపం ఈ సార్ కూడా రేపు డిసెంబర్లో రిటైర్మెంట్ కాబోతున్నారు. ఆ లోపులోనే ఈ సమస్యలన్నీ మొత్తం పరిష్కరించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకోటి కూడా ఈ డిసెంబర్లోకి వరకు చేయకున్నట్టయితే ఈసారికి పెన్షన్ పొందేటువంటి అర్హత కూడా కోల్పోతాడని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా అధికారులు మేల్కొని దీని మీద సమగ్రమైనటువంటి ఒక విచారణ జరిపి న్యాయమైన చట్టపరమైనటువంటి చర్యలు ఎవరు అర్హులో ఎవరు దీనికి బాధ్యులో తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఈ న్యాయం చేయాలని నేను కోరుతూ మీరు సార్ మీరు ఏది నేను చెప్పే అంశానికి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నన్ను అడగవచ్చు. అన్ని ఆధారాలు చూపిస్తాను. నేను అన్నీ కూడా చట్టపరంగా మానవీయ విలువలను రక్షించేవాడిని. నేను ఎప్పుడు కూడా నేను చట్టాన్ని గౌరవిస్తూ సమాజానికి విలువలని గౌరవిస్తూ కొనసాగుతున్నటువంటి వాడిని. మీరు డిపార్ట్మెంటు ఈరోజు వరకు విచారణ చేయలేదు కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రెస్ మిత్రులు ఇవాళ సమాజానికి మొత్తం మీడియా మీదనే ఉన్నది నమ్మకం. మీరు ఒక కమిటీగా వేరుపడి కళాశాలకు వచ్చి ఇక్కడి నేను చెప్తున్నటువంటి అంశాలు వాస్తవాలు లేవో మీరైనా విచారణ చేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదంతా నా ఒక్కని గురించి కాదు, అనేక మంది ఉన్నారు ఏది ఇట్లా వాళ్ళ యొక్క దాన్ని ఇచ్చేసినటువంటి వాళ్ళు. నేను ఎలా చెప్పగలను దాన్ని? మా కాలేజీలోనే ఉన్నారు వీరి యొక్క వేధింపులకు గురైనటువంటి వాళ్ళు రాలేదు కాబట్టి నేను వాళ్ళ తరపున చెప్పలేను. విచారణ చేస్తే వాస్తవాలు ఏందో తెలుస్తాయి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
నా విజ్ఞప్తిని మన్నించి